చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉందంటే This film going to be a cult classic. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కి ఆస్పైరింగ్ డైరెక్టర్లు అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు. కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ ఉంటుందండి, చాలా నేచురల్ గా చేశారు. ఈ డీడ్ కంప్లీట్ జస్టిస్ ఫర్ హిస్ క్యారెక్టర్ అండ్ ఎవ్రీ సీన్. శ్రీ గౌరీ ప్రియ గారి యాక్టింగ్ ఉంటుందండి. అబ్బా, లవ్ ఫెయిల్యూర్ అయితే అబ్బాయిలు తాగడం చూసా గానీ అమ్మాయిలు తాగడం ఇప్పుడే చూస్తున్నానండి. చాలా నేచురల్ గా ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. మూవీలో హీరో హీరోయిన్ కనబడరు, స్టెవిన్ అండ్ నివియా కనబడతారు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా చూపించారు. డైరెక్టర్ రవి రమ్మూరి గారు, సాయి రాజేష్ గారు మళ్ళీ తన స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ ని ప్రూవ్ చేశారు. లవ్ ఎమోషనల్ రియలిజం ని తన సిగ్నేచర్ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. మూవీలో కొన్ని ఎమోషనల్ ఇంటెన్స్ సీన్స్ బాగా కనెక్ట్ అవడానికి మన శర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ అండ్ బీజమ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంకా యాక్టర్లు సిరి హనుమంత్ గారు, త్రిగుణ్ గారు, మహేంద్ర గారు, నవీన్ గారు, పూజ గారు, నరేష్ గారు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మూవీ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన కామెడీ అండ్ ప్రీ క్లైమాక్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే చెన్నై లవ్ స్టోరీ డీసెంట్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాలు ఇష్టం ఉండే వాళ్ళకి డెఫినెట్ గా నచ్చుతుంది. ఇంకా ఎవరైనా చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడకపోతే చూసేయండి.